ఆంధ్రప్రదేశ్లో పొత్తులు లేకపోతే చంద్రబాబు నాయుడు గెలవలేడు. ఇది నాకు తెలిసిన సత్యం. ఎప్పుడు పొత్తున్నా సరే గెలుస్తాడు తప్పితే పొత్తులు లేకుండా ఒంటరిగా గెలిచే సత్తా లేదు చంద్రబాబు నాయుడు గారికి అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? వాడు పోరంబోకి ఎదవా. వాడు పుట్టింది పెరిగింది ఎన్టీఆర్ కాళ్ళ కింద. తెలుగుదేశం పార్టీలో వాడిని పైకి తీసుకొచ్చి వాడికి మంత్రి పదవి ఇచ్చి వాడిని ఒక నాయకుడిగా తయారు చేసింది తెలుగుదేశం పార్టీ. ఆ అభిమానంతో వాడు సొంత కొడుక్కి రామారావు గారి పేరు పెట్టుకున్న పోరంబోకు. ఈడు చంద్రబాబు నాయుడు గారు నిద్రపోతే చంద్రబాబు నాయుడు తలుచుకోవాల్సిందే, లెగితే చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సిందే, బెడ్రూమ్లో పోయినా చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాల్సిన పోరంబోకు ఈడు. రోజుకి కనీసం 4 ఫుల్లు తాగి దున్నపోతు పందిలో పొరలాడినట్టు బురదలో పొరలాడే రకం వీడు. ఇలాంటి పారంబోకి ఎదవా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతామంటే సూర్యుడి మీద కింద ఉండి ఉమ్మేస్తే గనక అది వచ్చి ముఖాన్ని పడితే అరే ఎదవా ముక్కోడా, అలాంటి పారంబోకి ఎదవర్రా నువ్వు. తల్లి పాలు దాగి తల్లి రొమ్ము గుద్దే ఒఫోన్ ఎదవా. నిన్ను తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఉంచితే నువ్వేం ఎలగబెట్టావురా? 1,00,000 కోట్లతో ఒక డాము కట్టావు కదా, ఏమైందిరా? అది భూమిలో కుంగిపోయిందిరా అప్పుడే. నువ్వు బతికుండగానే ఎదవా, నీ కొడుకు బతికుండగానే, నీ కూతురు బతికుండగానే, నీ మేనడు బతికుండగానే మరి ఎదవన్నారు ఎదవా. మరి నీకు సిగ్గు ఉండొద్దురా? సిగ్గులేని మాటలు మాట్లాడతావు. అసలు నీ బతికేంట్రా నువ్వు? బాబు గారి గురించి, నీ రాష్ట్రం గురించి మాట్లాడుకోరా. నీ రాష్ట్రంలో నిన్ను అమ్మబూలు తిడుతున్నారు, అది మాట్లాడుకో. అంతేగాని మా బాబు గారి నుంచి మాట్లాడే అర్హత కానీ ఏది కూడా నీకు లేదని చెప్పని మాజీ ముఖ్యమంత్రిని హెచ్చరిస్తా ఉన్నాం. అంటే ఇక్కడ ప్రత్యేకంగా అసలు ఇదే తెలంగాణలో టీడీపీని బలోపేతం చేద్దామని చెప్పి ఒక చంద్రబాబు నాయుడు గారు కాన్సెప్ట్ తీసుకురాగానే ఎందుకు కేసీఆర్ భయపడుతున్నారు అనుకోవచ్చు అంటారు? వాడిని ప్రజలు చీకొట్టారు. ఏదో ఎలక్షన్ ముందు చంద్రబాబుని అరెస్ట్ చేస్తే పెద్ద మహాత్ముని అరెస్ట్ చేసినట్టు ఫీలింగ్ ఇస్తున్నారని చెప్పని ఇలా పెడితే మాట్లాడినందుకు ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టారు. తర్వాత జరిగిన ఎంపీ ఎలక్షన్లో గుండు సున్నా చుట్టారు ఆడికి, కేటీఆర్ గాడికి, అబ్బా కొడుక్కి, మేనల్లుడికి, మొత్తం ఆ రాష్ట్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు. మరి ఇప్పుడేంది, ఇంకో బతికి బట్టి కట్టాలంటే చంద్రబాబు నాయుడు జపం చేయాలా. ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారు వస్తే మళ్ళీ ఏదో మన రాష్ట్రాన్ని ఏదో చేస్తాడు అది ఇదని చెప్పని ఏదో చెప్పుకొని మళ్ళీ బతకడానికి ఇలాంటి కొద్ది వ్యవహారం చేస్తున్నాడు. ప్రజలు ఎన్నాళ్ళు నమ్ముతారు? ప్రజలను పిచ్చోళ్ళ. ప్రజలు ఆల్రెడీ నిన్ను చీకొట్టారు ఒక తడవ. మళ్ళీ ఈరోజు నువ్వు ఎన్ని చెప్పినా నమ్మడానికి ఇక్కడ ఎవ్వరూ లేరు, ఆ రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ. ఎలక్షన్ ముందు ఏమన్నావు? జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్పి నువ్వు వాగిన కుక్కవు నువ్వే కదరా. నా దగ్గర పెద్ద ఇది ఉంది, నా ఇంటెలిజెన్స్ మొత్తం ఆంధ్రాలో మొత్తం తీసుకొచ్చిందని చెప్పి మాట్లాడావు ఎదవా. ఏమైంది? ప్రతిపక్షం కూడా లేకుండా గుండు సున్నా చేసి నీ పార్ట్నర్ని బెంగళూరును తిప్పుతూ ఉన్నారు, లండన్కి. బెంగళూరు లండన్ తిప్పుతూ ఉన్నారు. మరి సిగ్గు ఉండొద్దురా? ఎదవలేని ఎదవ మాటలు మాట్లాడతావు. సరే, వాళ్ళ సంగతి కేసీఆర్ సంగతి కాసేపు పక్కన పెడితే విడుదల రజనీ మీద పెట్టిన కేసు గురించి ఏమంటారు మీరు? అన్యాయంగా ఇరికిచ్చారు. ఒక బీసీ మహిళ ఎదుగుతుంటే ఓర్చుకోలేక కూటమి నాయకులు చేస్తున్నారు ఇదంతా అంటుంది కదా. అవునండి, నిజమే. బీసీ మహిళే కాదని ఎవరన్నారు? బీసీ మహిళే పాపం. ఆ మీద కేసు పెట్టారంటే అన్యాయంగా పెట్టినట్టే కదా. మరి ఆమె నాయుడు గారిని చేసుకుంది, మరి అన్యాయంగా పెట్టినట్టేగా. మరి ఆమె మంత్రిగా ఉండి ఆమె ఏం చేసింది? పాపం ఏం చేయలేదు కదా. పక్కోడిని బెదిరించింది, 2 కోట్లు తీసుకుంది. ఇంకొకరిని బెదిరించింది, 50 లక్షలు తీసుకుంది. ఇంకొకరిని బెదిరించింది, 1 కోటి రూపాయలు తీసుకుంది. అవినీతి చేసిందని అంటున్నారు. అవినీతి ఎందుకు బాబు? అవినీతి చేయాల్సిన అవసరం ఏంది? గవర్నమెంట్ వాళ్ళ నాయకుడే డబ్బులు ఇచ్చి, అమ్మా నేను 10 కోట్లు నీ నియోజకవర్గం పంపిస్తే నువ్వు 5 కోట్లు దొబ్బేసేమని వాళ్ళ నాయకుడే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. పాపం న్యాయంగానే తీసుకుందాం. ఆ ప్రెస్ మీట్లోనే ఆమె చెబుతుంది కదా అన్ని న్యాయంగానే చేశానంటే. న్యాయంగా తీసుకున్నప్పుడు పాపం అన్యాయంగా ఇరికేయడం కూడా తప్పే కదా. పాపం ఆమెకి పాపం అన్యాయం అనిపిస్తుంది అది. కానీ రాష్ట్ర ప్రజలకి
ఆమె చేసింది తప్ప ఒప్ప అనేది తెలుసుకుని ఇది ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి రిటర్న్ పంపించారు. రిటర్న్ పోస్ట్ లాగా మళ్ళా ఆ సొంత నియోజకవర్గానికి తరివారు ఇక్కడి నుంచి. అమ్మా, మీరు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండి మీరు నాయకులుగా ఉన్నప్పుడు మీ సైకో జగన్మోహన్ రెడ్డి యదవ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు చేసిన పని ఏంటి? అరే ఇలా మాట్లాడే వాళ్ళని లోపల పడేస్తుంది, పోస్ట్ పెట్టిన వాళ్ళని లోపల పడేస్తుంది, ఆ పోస్ట్ ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళని లోపల పడేస్తుంది. 80 ఏళ్ళుండా, 90 ఏళ్ళుండా, 70 ఏళ్ళుండా అర్ధరేత్రులు తలుపులు బద్దలు కొట్టి తీసుకెళ్లారు కదా. మరి ఆ రోజు మీరు చేసిన పని ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం చేయట్లేదే. ఆ రోజు మీరు చేసిన తప్పులు, ఆ రోజు ఎవరైతే కూటమి ప్రభుత్వంలో ఉండో ఆ రోజు ఉన్న ప్రతిపక్ష నాయకులు పోలీస్ స్టేషన్లకు వచ్చి కేసులు పెడితే కనీసం దాని మీద తీసుకోకపోగా వాళ్ళని అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి ఆ రోజు ఈ మాటలు ఏమైపోయినాయి? ఈ బీసీ కార్డు ఏమైపోయింది నీకు? ఆ రోజు లేదా? మీ బీసీని ఎంతమందిని వేసారు లోపల? అచ్చెన్నాయుడు గారిని ఆపరేషన్ చేసుకొని ఆ రోజు ఇంటికి వచ్చిన అచ్చెన్నాయుడు గారిని అక్కడి నుంచి 450 కిలోమీటర్ల కారులో మరి తీసుకొస్తే ఆయన ఎంత బాధపడ్డాడు, రక్తం ఎంత గారింది. మరి నీకు ఆ మాత్రం బుద్ధి లేదా? మరి అతను బీసీ కదా. ఆ రోజు ఏం కళ్ళు మూసుకుపోయినాయి నీకు? మదం ఎక్కిందా? ఏమైనాయి విడుదల రోజుని? ఏమైనాయి నీకు? ఇవాళ నంగనాచి మాటలు మాట్లాడితే ఈ రాష్ట్ర ప్రజలు నమ్మరు, చెప్పు తీసుకొని కొడతారు నిన్ను, మీ నాయకుడిని. గుర్తుపెట్టుకో, నువ్వు చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవించాల్సిందే. నువ్వే కాదు, ఆ రోజు అధికారం అడ్డం పెట్టుకొని మీ సైకో జగన్ గారిని అడ్డం పెట్టుకొని మీరు ఆడిన నాటకం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా శ్రీకృష్ణ జన్మస్థానంలో శిక్ష అనుభవించే రోజులు మొత్తం వరుస పెట్టి అందరూ పోవాల్సిందే. ఇది గుర్తుపెట్టుకో.